మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? రవి గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా ఈ ఏదైతే మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్స్ కు జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ విస్తరించడానికి మరి చాలా పెద్ద స్కోప్ ఉందనేటువంటి విషయం. అంటే మొట్టమొదటిసారిగా చాలా మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచినాం. అక్కడ 1, 2, 4, 8 అట్లా దాదాపుగా ఒక 300 కౌన్సిలర్స్ కావచ్చు, ఒక ఇంచుమించు 150. ఇప్పుడు ఇంకా నిజామాబాద్ ఇంకా ఓపెన్ కాలేదు, ఇప్పటికే 100 చిల్లర ఉన్నాయి ఏదైతే కార్పొరేటర్స్ గా. అంటే బీజేపీ విస్తరించడానికి అంటే అనూహ్యంగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకతలో ఇచ్చినటువంటి గ్యారంటీలు విఫలమైపోయి, తర్వాత సరే ప్రతి జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు, ప్రతి జిల్లాకు ఒక మంత్రిని పెట్టి, తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం కావచ్చు, లేకుంటే వాళ్ళు చేసినటువంటి ఖర్చు కావచ్చు, ఇవన్నిటి దృష్ట్యా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ విజయం కూడా పెద్ద విజయమేం కాదు. మనము గతంలో చూసాము, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 132 మున్సిపాలిటీలకు జరిగితే 123 గెలిచారు. అంటే ఒక 12 సీట్లే ప్రతిపక్షాలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ కావచ్చు, 1 బీజేపీకి కావచ్చు. సో ఆ రేంజ్ లో ప్రజలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్తారు అనడానికి అప్పటి ఆ ఎలక్షన్ నిదర్శనం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంచుమించు 75-80 సీట్లకు మించి వచ్చేటట్లేదు. 70 అవుట్ రైట్ గా మెజార్టీ వస్తుంది, మిగతా కొంత హంగ్ ఉంది. పోతే మిగతా ఏదైతే ఉందో ఇంకొక 30 సీట్లు ఇంచుమించు 25-30 మున్సిపల్ చైర్మన్లు బీఆర్ఎస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఒక 8-10 మొత్తం మీద ఫైనల్ రిజల్ట్లు వస్తే కానీ తెలియదు. బీజేపీకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేకుంటే మిగతా అక్కడక్కడ ఉంది కొంత అవకాశం. ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి. పోతే ఇంకా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే బీజేపీకి 2 కార్పొరేషన్స్ ఇంచుమించు ఎక్కడన్నా 1-2 సీట్లు తగ్గితే తగ్గొచ్చు, కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ యాజ్ ఆఫ్ నౌ మేము కైవసం చేసుకునేటువంటి అవకాశమే మెండుగా ఉంది. కాబట్టి బీజేపీ ఎక్కడ 60-70 కౌన్సిలర్స్ మాత్రమే ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఇంచుమించు ఇప్పుడు 300, అంటే ఇప్పుడు 200 దాటింది. దగ్గర దాన్ని ఇంకొక 700 రిజల్ట్ కూడా రావాలి కదా. ఇప్పుడు అబౌట్ 2000 కూడా కాలేదు కదా మొత్తం కౌంటింగ్ ఇంకా కాలేదు. సో ఇంకొక 50 వేసుకున్న 250 వరకు మేము రీచ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ 4 ఇంతలు పెరిగింది. నేను ఇక్కడ తేడా చెప్తున్నాను. అవునవును. బీఆర్ఎస్ పార్టీ 4 ఇంతలు తగ్గింది. గతంతో పోల్చుకుంటే మీరు కూడా ఏమంటుండ్రు, ఏదో పెద్ద ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ మీద ఏదో సమాన స్థాయిలో గెలిచినట్టుగా మీరు కూడా సమాన స్థాయిలో కాదు, సగభాగం. ఇప్పుడు వాళ్ళు 1500 ఉంటే వీళ్ళు 750 అంటే సగభాగం వాళ్ళు బాగానే ఆక్యుపై చేయగలిగారు కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీ స్థాయి 4 ఇంతలు పడిపోయింది. 120 సీట్లు 120 మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి సరే ఇప్పుడు తగ్గినాయి అనుకోండి, ఆ జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ఒక 20-27 కలిపారు కదా. 100లో ఎన్ని రావాలి వాళ్ళకు? ఏ 50, 80, 60 వస్తే మీరు అన్నట్టు ధీటుగా పోటీ ఇచ్చిన అనవచ్చు. ఆశ్చర్యకరంగా కార్తిక్ కూడా ఏదో బీఆర్ఎస్ పెద్ద ఫైట్ ఇచ్చింది అనేటువంటి విధానంగా మాట్లాడాను. అది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ 20-25 మున్సిపాలిటీలు గెలవడం వల్ల ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఉన్నాయి కదా, వాళ్ళకు ఉన్నటువంటి నిధులు ఉన్నాయి, క్యాండిడేట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికీ 10 మంది పోయినా ఇంకా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పోతారు. ఇప్పుడు ఆ కేటీఆర్ పోయి సిరిసిల్లలోనే 4 రోజులు కూర్చున్నాడు కాబట్టి దాన్ని ఎట్లనో కిందనో మీదనో బయటపడ్డాడు. అట్లా ఉంది కదా వాళ్ళకు కూడా. ఇంకా అక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి ఫైట్ చేశారు. సరే ఒక 25% పడిపోయింది. అంటే 100% గతంలో ఉన్నట్టు 100 మున్సిపాలిటీల నుంచి ఈరోజు 25-30 వచ్చి అదేదో పెద్ద ఘనకార్యం నేను చూడడం లేదు. బీజేపీ పెరిగింది 4 ఇంతలు. మీకు 60 సీట్ల నుంచి 250 సీట్లు అంటే 4 ఇంతలు పెరిగినట్టే కదా. 2 మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఇవాళ మేయర్ అవుతాడా కాడా? ఎందుకంటే మా యొక్క వ్యతిరేక శక్తులన్నీ దురదృష్టవశాత్తు అందరూ ఒకటి అవుతారు. మరి బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ కలిసి వస్తుందా రాదా చూద్దాం. ఎక్కడన్నా మా అవసరం వాళ్ళకి పడితే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు మాకు అవసరం పడ్డ చోట మా వెనుక ఉండాల్సిందే. ఆ విధంగా కొంత సమీకరణాలు ఉంటాయి. మొత్తానికి ఫైనల్ రిజల్ట్ ఈరోజు సాయంత్రం వరకు బహిర్గతం అవుతుంది. సరే, కొంత మేము నిరాశ చెందిన మాట వాస్తవం. మున్సిపాలిటీలలో ఇంకా ఎక్కువ రిజల్ట్ రావాల్సి ఉండే. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు,
మరి మనిషికి ఒక మున్సిపాలిటీని గట్టిగా పట్టుకున్నా కూడా 16 మున్సిపాలిటీలు రావాలా. మరి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? అక్కడున్న ఎమ్మెల్యే, అక్కడున్న ఇవాళ ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి ఉంటుందని చెప్పేసి. ఆ విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడొచ్చా అండి? ఏమన్నా ఆయన జేబు నుంచి ఇస్తున్నా పైసలు? ఇక్కడ మేము కూడా ప్రజల్ని కొంత కన్విన్స్ చేయలేకపోయినాం. ఇలా కేంద్రము సైలెంట్ గా ఇన్ని నిధులు ఇస్తున్నా కూడా ఎక్కడ ఇలా నేను చెప్తున్నా, మా ఆర్మూర్లో ఈ నిన్న ఎన్నికల ముందు ఒక 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి గల్లీ రోడ్లు పడాయి. ఈ ఎక్కడి అంటే కేంద్రం నుంచి 60%, రాష్ట్రం నుంచి 40% వచ్చినటువంటి 66 కోట్లతోటి వేశారు. కానీ దురదృష్టవశాత్తు అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. మమ్మల్ని గుర్తించలే. నిజంగా చెప్తా, మా ఎమ్మెల్యే ఉండి కొట్లాడి నిధులు తెచ్చి గల్లీకి రోడ్ వేస్తే మైలేజ్ కాంగ్రెస్ కి వచ్చింది. రాకేష్ రెడ్డి ఇవాళ 8 మాకు వచ్చినాయి. ఇప్పుడే చూసిన దాన్ని బట్టి 19 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చారు. కాబట్టి సరే, కొంత మేము కూడా అక్కడక్కడ ఆత్మ పరిశీలన చేసుకుంటాం. పార్టీ పరంగా ఎక్కడ మనం లోపాలు ఏంది, ఇంకా ఎంత రిజల్ట్ రావాల్సిన చోటు రాలేదు కదా. కాబట్టి డెఫినెట్ గా ఈ ఎన్నికలంతా కూడా ఒక మిక్స్డ్ తీర్పు. ఇదేదో వన్ సైడ్ కాంగ్రెస్ కి ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు ఏముంటదంటే మున్సిపాలిటీస్లలో ఉన్న ఓట్లు ఎన్నండి, ఒక 1000 నుంచి పెద్ద కౌన్సిలర్ అయితే 2000, 1700, 2000 కౌన్సిలర్స్. ఆ 2000లో 4-5 పోటీ చేస్తే మనిషికి వచ్చే 250, 300, 400 ఓట్లు వచ్చిన వ్యక్తి కౌన్సిలర్ అవుతున్నాడు. అసలు మెజార్టీ సీట్లు వస్తే ఆటోమేటిక్ అవుతారు. ఇదంతా కూడా చూసాము. కళ్ళు తిరిగిపోయేంత డబ్బులు వంచినాక ఓటరే నమ్ముతలేడు. ఒకరు వచ్చి ఓటుకు 4000 ఇచ్చిపోతున్నారు, ఇంకోటి వచ్చి ఓటుకు 3000 ఇచ్చాడు, ఒకడు వచ్చి 5000 ఇచ్చాడు ఓటుకు. అంటే ఒక 25-30 వేలు వచ్చి ఇంట్లో పడేసరికి వానికి ఏం చేయాలో వానికి అర్థమైతలేదు. పైసలతోని పెన్నమ్మగోడు కూడా కొట్లాడుతున్నారు. అదే ఇట్లాంటి ఎలక్షన్స్ డైలీ వచ్చిన బాగుండు అనుకుంటున్నారు. నిజంగా కూడా ఈ నవ్వాలనా ఏడవాలనా తెలుస్తలేదు. ఇంకా అక్కడ చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లాలో అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఓటుకు 30,000 అని చెప్పేసి నేను మీడియాలో చూశాను. సార్ ఘోరం సార్. ఒక వార్డు మెంబర్ 7 కోట్లు ఖర్చు పెట్టాడంటే నల్గొండ జిల్లాలో. ఎక్కడ నల్గొండలో మరి ఎట్లా ఇది ఎట్లా చూడండి అసలు ఎట్టిపోతుంది ప్రజాస్వామ్యం. ఇప్పుడు అసలు ఇది ఏందనేది కూడా నిజంగా కూడా చాలా కష్టమైనటువంటి పని. అయితే ముందు ఇప్పుడు ఒకటి మాత్రం వాస్తవం అండి, ప్రజలు ఒకటి క్లారిటీ ఉంది, ఏ ఎన్నికకు ఆ ఎన్నికగా చూస్తున్నారు. పార్లమెంట్ చూసాము, బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా పెట్టిరు. ఎందుకంటే వీళ్ళు పోయి ఢిల్లీ పోయి చేసేది ఏం లేదనేది ప్రజలకు క్లారిటీ ఉంది. అసెంబ్లీకి చూసాము, సరే ఇటు బీజేపీ కొన్ని, ఇటు కాంగ్రెస్ కు కొన్ని వేస్తే మళ్ళా బీఆర్ఎస్ ఎక్కడ వస్తుందనని కాంగ్రెస్ కు వన్ సైడ్ వేసారు, మొత్తం మీద మెజార్టీ సీట్లు ఇచ్చిండ్రు. మరి మొన్న సర్పంచులు చూసాము, అక్కడ కూడా కొంత అధికార పార్టీ అయితేనే పని చేస్తారు, ఎమ్మెల్యే ఉంటాడు, ఇవన్నీ కూడా అనేది కొంత చూస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అదే పని చేసింది. సార్ ఇప్పుడు 8 మంది ఎంపీలు మీరు గెలిచినా కూడా మీరు కూడా ఏం చేస్తున్నారనే ప్రశ్న మీకు కూడా ఉత్పన్నం అవుతుంది సార్. మీరు అది తెలుసుకోవట్లేదు. మీరు డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 8 మంది ఎంపీలు గెలిపిస్తే బీజేపీ పార్టీ నుంచి ఏం చేశారనేది కూడా ఉత్పన్నం అవుతుంది. మరి దానికోసం డెఫినెట్ మా ప్రోగ్రెస్ కార్డు మేము ప్రజలకు ఇస్తాము. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలప్పటికి డెఫినెట్ గా దాన్ని ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు మేము ఏం చేశాము అనేది ఆల్ ఇండియా లెవెల్లో కేంద్రం ద్వారా వచ్చేటువంటి నిధులు, లేకుంటే అభివృద్ధి, రైల్వేలు కావచ్చు, దానికి ఉన్నటువంటి పరిధిలోనే పనిచేస్తుంది కదండి. తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీలకు ఎవరు పైసలు ఇస్తున్నారు? అసలు ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా కేంద్రం ద్వారా జరుగుతున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులే, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎక్కడి. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్పిండు, 6,500 కోట్లు వడ్డీలకు పోతున్నాయి, పోయిన బాకీలకు పోతున్నాయి, ఇంకా 6,500 కోట్లు నేను జీతాభత్యాలకు పోతున్నాయి, పెన్షన్లకు పోతున్నాయి, ఇక మిగిలింది 2-3 వేల కోట్లు, మొత్తం 15,000 కోట్లలో నేను ఏం చేయాలని చెప్పులు దొంగతనం కత్తున్నాడు. ఢిల్లీకి పోయిన ప్రతిసారి నేను దొంగలా చూస్తున్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ నేనేదో ఘనకార్యం సాధించినామని, మా ద్వారా ఇదంతా అభివృద్ధి జరిగిందని కార్తిక్ గారు చెప్తే నేను ఏం చేయాలి? నేను ఇంకే విధంగా చెప్పాలి? ముఖ్యమంత్రి గారిని చెప్పానండి, ఇలా మున్సిపాలిటీస్ కి ఎన్ని పైసలు ఇచ్చారు మీరు, మేమెన్ని ఇచ్చినాము తీయండి లెక్క, ఓ రోజు డిబేట్ పెట్టండి, నేను కూడా అంకెలు డాటాతో సహా వస్తా. కాబట్టి ఇదేదో ఊరికే మాట్లాడుకోవడం కాదు. ఎన్నికలలో ఒకటేనండి. ఇంకోటి, ఇది స్థానిక సంస్థ ఎన్నికలలో కార్పొరేషన్లు ఎట్లుంటదంటే, ఆ గల్లీకి సంబంధించిన క్యాస్ట్ బలము, ఆయనకున్న ఫ్రెండ్ సర్కిల్, ఈ పార్టీల కంటే ఎక్కువగా ఇవి పనిచేస్తాయి. నేను చెప్తున్నా, సర్పంచ్ అయితే 75% క్యాండిడేట్, కౌన్సిలర్ అయితే 50% పార్టీ, 50% క్యాండిడేట్.
ఎమ్మెల్యే అయితే 75% పార్టీ, 25% క్యాండిడేట్. నేను అనేక ఎన్నికలు చూసి చెప్తున్నా. కాబట్టి ఇవి స్థానిక సంస్థలలో ఏంటంటే ఒక 50% కాంట్రిబ్యూషన్ ఆ క్యాండిడేట్లు సరే ఇక కాంగ్రెస్ పార్టీ బలం మంచి వాళ్ళను కొంత బలమైన వాళ్ళు పెట్టినని మాత్రం ఇప్పుడు మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే రిజల్టే కదా అల్టిమేట్గా ఏదైనా ఇప్పుడు పరీక్ష రాసి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కదా చూడాల్సింది. నువ్వు మంచిగా చదివినా నేను మంచిగా చదివినటువంటి లెక్క అవి ప్రశ్నలు రాలేదంటే దానికి ఎవడేం చేయలేడు. వచ్చిన ప్రశ్నలలో నువ్వు ఎన్ని వేసినా ఎంత బాగా రాసినావు ఎన్ని మార్కులు వచ్చినాయి అంతే కదండి. ఏ పార్టీకైనా కూడా ఇప్పుడు నేను సరైన వాడిని పెట్టలేదు అంటే ఇప్పుడు మీరు నన్నే తిడతారు అంతే కదా. ఇప్పుడు నేను సరిగా ఆన్సర్ చేయలేదని కదా ప్రశ్నకు. కాబట్టి సరే ఏదైనా గెలిచిన వాళ్ళందరినీ అభినందిద్దాం. మంచిగా కేంద్రంతో సఖ్యతతో ఉండి ఇంకా మరిన్ని నిధులు తెచ్చుకొని వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం. ఓకే రైట్. ఇక శామిల్ కార్తిక్ గారు అంటే ఈ గెలుపులో సరే మీరు గెలిచారు అధికార